తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజనులను అన్ని రంగాల్లో నిలబెట్టేందుకు బీఆర్ఎస్ శక్తి వంచన లేకుండా కృషి చేసిందని, బడుగుల కోసం నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభలో ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సహించారని, మార్కెట్ కమిటీలు మొదలు చివరకు మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు ప్రాధాన్యమిచ్చి వారి రాజకీయ ఎదుగుదలకు కేసీఆర్ పాటుపడ్డారని కేటీఆర్ చెప్పారు. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న కేటీఆర్ మల్లంపేట సమీపంలో ఎమ్మెల్సీ సెంబీపూర్ నివాసం వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడ అందుబాటులో ఉన్న బీసీ నేతలతో మాట్లాడారు. నాడైనా నేడైనా భవిష్యత్తులో అయినా బలహీన వర్గాలకు బలమైన గొంతుగా బీఆర్ఎస్ఏనని, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ చెప్పారు. బీసీలకు న్యాయం చేసేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ కోసం పోరాడతామని తెలిపారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొడుతోందని, కులగణన పేరుతో కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. శాసనసభలో బీసీ కులగణనపై కేవలం స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి బీసీ రిజర్వేషన్లు చేసినట్టు డబ్బా కొట్టుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన మాత్రమే చేసిందని, అది తప్పుల తడకగా ఉందని కేటీఆర్ సోదాహరంగా వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కేవలం బీసీ జనాభా మాత్రమే ఎందుకు తగ్గిందని అనుమానం వ్యక్తం చేశారు. బీసీ జనాభా 5% మేరకు తగ్గినట్లు చూపించారని, అంటే ప్రభుత్వం 22 లక్షల మందిని మాయం చేసినట్లు అని వివరించారు. బీసీలపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీల జనాభా తగ్గించి వారికి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఫలాలను ఎగ్గొట్టవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తుందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టలేదని, ఏదో మొక్కుబడిగా నిర్వహించిందని, తమిళనాడు వెళ్లి పరిశీలించి వచ్చిన వాళ్లు అక్కడ చేసినట్లు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజనులను అన్ని రంగాల్లో నిలబెట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా కృషి చేసిందని, బడుగుల కోసం నిలుస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలం, బలగం సబ్బండ వర్గాలేనని పునరుద్ఘాటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ఇందుకోసం బీసీలతో సమావేశమవుదామన్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరు కావాలని సూచించారు. అందరితో చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిద్దామని కేటీఆర్ తెలిపారు.